అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పూజ గదిలో పూజా సామాగ్రి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కొన్ని టిప్స్ చూపించబోతున్నాను. ముఖ్యంగా పసుపు కుంకుమ కొంచెం ఎక్కువగానే చాలా వరకు నిల్వ ఉంచుకుంటారు. ఈ పసుపు కుంకుమ ఎక్కువగా నిల్వ ఉండడానికి ఓ చిన్న టిప్ చూపించబోతున్నాను. మిగతా పూజా సామాగ్రి ఎక్కువగా స్టోర్ చేసుకోకపోయినా పసుపు కుంకుమ అయితే ఎక్కువగానే స్టోర్ చేసుకుంటాము. నిత్యం పూజ చేసేవాళ్ళు ఇంకా ఎక్కువ స్టోర్ చేసుకుంటారు. అయితే ముందుగా పసుపు విషయానికి వస్తే పసుపు కానీ కుంకుమ కానీ ఏదైనా స్టోర్ చేసుకునే కంటైనర్లు పొడిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉండేలా చూసుకోవాలి. స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ ఏవైనా సరే కొంచెం స్ట్రాంగ్గా ఉంటే, మూతలు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు గాలి చొరబడదు, అలాగే పురుగులు కూడా చొరబడవు. మూతలు ముందుగా స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోవాలి. ఒక స్ట్రాంగ్ కంటైనర్ తీసుకొని, స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ ఏదైనా సరే అవనివ్వండి, అందులో పసుపు వేసుకొని ఒక హారతి కర్పూరం క్వాంటిటీ బట్టి ఒకటి కానీ ఆపై కానీ కర్పూరాలు వేసుకోవాలి. కర్పూరాలుగా అయినా వేసుకోవచ్చు, లేదంటే నలిపి అయినా వేసుకోవచ్చు. కర్పూరాలుగా వేసుకున్నా మంచిదే. నలిపి వేసుకుంటే పూజా మందిరంలో ఉపయోగిస్తాం గనక కర్పూరానికి మండే శక్తి ఉంటుంది గనక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదు అంటే కర్పూరంగా అయినా వేసుకోవచ్చు. అలాగే కుంకుమ కూడా సేమ్ పద్ధతిలోనే స్టోర్ చేసుకోవాలి. ఈ పసుపులో వేసిన కర్పూరం పసుపు అంతా కలిసేలా స్పూన్తో కలుపుకోవాలి. కుంకుమ కూడా పసుపు కంటే కూడా కుంకుమ ఎక్కువగా పురుగులు పట్టే అవకాశం ఉంటుంది. పురుగులు పట్టే అవకాశం ఉంటుంది కనుక ఇందులో కూడా లవంగాలు కానీ లేదంటే కర్పూరాలు కానీ నలిపి కానీ నలపకుండా కానీ వేసుకోవచ్చు. పసుపు ఎంతో కొంత యాంటీబయాటిక్, కానీ కుంకుమలో కూడా ఉండేది పసుపే, కానీ కుంకుమ ఇంకా పురుగులు ఎక్కువగా పడుతుంది. తీసుకునే క్వాంటిటీని బట్టి ఇందులో కూడా కర్పూరాలు వేసుకొని అంతా మిక్స్ అయ్యేంత వరకు ఒక స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇంకా చివరిగా హారతి కర్పూరాలు పసుపు కుంకుమ పురుగు పట్టకుండా వేసాము. అలాగే హారతి కర్పూరాలు కూడా తొందరగా ఆవిరవ్వకుండా, పాడవకుండా, చెమ్మ చేరకుండా దీనికి కూడా ఒక చిన్న టిప్ ఉందండి. పొడిగా ఉండే ఒక చిన్న డబ్బా తీసుకొని అందులో హారతలు వేసుకొని హారతి కర్పూరాల్లో మిరియాలు ఒక 4-5 వేసుకుంటే చెమ్మ బారవు, అలాగే తొందరగా ఆవిరవ్వు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఏదైనా స్టోర్ చేసేటప్పుడు మూత మాత్రం గట్టిగా వేసుకోవాలి. గాలి చొరబడితే పురుగులు పట్టేయడం గ్యారంటీ. అలాగే చివరగా అగరబత్తులు కూడా చెమ్మగలకుండా ఒక చిన్న టిప్ ఉందండి. ఈ అగరబత్తులకు సరిపోయే ఒక స్ట్రాంగ్ కంటైనర్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు రైస్ అంటే బియ్యం వేస్తే అగరబత్తులు చెమ్మగలకుండా ఉంటాయి, తొందరగా మండుతాయి. ఈ విధంగా ఏ పూజా సామాగ్రి అయినా స్టోర్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. ఓకే అండి, తెలుసుకున్నారు కదా పసుపు కుంకుమ హారతులు ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎక్కువ రోజులు ఎలా నిల్వ ఉంటాయనే విషయాలను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.